నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ సంఘాల మధ్య సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నిర్మాతలకు కార్మికులకు న్యాయం జరిగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామన్నారు. నిర్మాతల వైపు నుంచి 4 ప్రపోజల్స్ మీదే చర్చ నడిచిందని 2 ప్రపోజల్స్కు అంగీకరించినట్లు తెలిపారు. మరో 2 ప్రపోజల్స్ మీద యూనియన్స్లో చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్న నిర్మాతల మీద భారం పడకుండా సహకరిస్తామని స్పష్టం చేశారు. అసలు పర్సంటేజ్ గురించి డిస్కషన్ రాలేదు. నెక్స్ట్ మీటింగ్లో వస్తుంది అది పర్సంటేజ్ గురించి. ఆల్రెడీ కార్మికుల డిమాండ్ ప్రకారం 30% అడుగుతూ ఉన్నారు. వాళ్ళు 5% అనేది ఇప్పటిదాకా మాకు తెలియజేయలేదు. వాళ్ళు ఇంటర్నల్గా అనుకున్నారేమో. బట్ వాళ్ళు కూడా ఇంత ఇవ్వగలమని వచ్చినప్పుడు డెఫినెట్గా చిన్న నిర్మాతలకి ఫెడరేషన్ ఎప్పుడు అన్అఫీషియల్గా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒక యూనియన్ నుంచి ఒక 10 మంది వెళ్ళాలన్న రూల్ ఉంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారం 5 వెళ్ళి చేస్తున్నారు. అది అన్అఫీషియల్ జరుగుతుంది. డెఫినెట్గా చిన్న నిర్మాతలకి హెల్ప్ అయ్యే విధంగా, ఎందుకంటే 80% సినిమాలను ప్రొడ్యూస్ చేసే చిన్న నిర్మాతలే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు భారం పడకుండా ఫెడరేషన్ డెఫినెట్గా ఆలోచిస్తారు. మీటింగ్ మళ్ళీ కాల్ఫర్ చేస్తారు. ఇది ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ ప్రొడ్యూసర్తో మాట్లాడుకుని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కాల్ఫర్ చేస్తారు. ఏదైతే నిన్న 4 ప్రపోజల్స్ ఇచ్చారో ఆ 4 ప్రపోజల్ మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. మాకు క్లారిటీ, వాళ్ళ క్లారిటీ, ఏది ఒప్పుకుంటాం ఏది ఒప్పుకోం అనేది ఒక మీటింగ్లో మేము కూడా మిగతా మా కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి చెప్తా అని చెప్పాము. మొన్నటి వరకు 9 పాయింట్లతో వచ్చారు, ఇప్పుడు 4 పాయింట్లకు వచ్చారు. ఆ 4 పాయింట్లో కూడా ఒక 2 పాయింట్లు అయితే మేము అక్కడే క్లారిటీ చెప్పేసాం ఓకే అని. ఇంకో 2 పాయింట్లకు మాత్రం కొంచెం సమస్య ఉంది కాబట్టి అది ఇప్పుడు ఇందాక వీరశంకర్ గారు, మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా వీరశంకర్ గారు చెప్పినట్టు, ఈ సండేస్ అంటే మిగతా సండేస్ అంటే డైలీ సండే 4 సండేస్ కూడా మాకు డబుల్ కాల్ షీట్ ఉండేది మొన్నటి వరకు. ఇప్పుడు సండే చేస్తే సింగిల్ కాల్ షీట్ అడుగుతున్నారు వాళ్ళు. సార్ అది మా నిర్ణయం కాబట్టి రేపు కూడా ఒక మాట చెప్పేసి మన యూనియన్లో చెప్పేసి చిన్న వాళ్ళు అడిగారు కాబట్టి దానికి కూడా ఓకే అనుకున్నాం. ఇంకొక మేజర్ పాయింట్ ఉంది, కాల్ షీట్ పాయింట్. అది కూడా ఒకసారి చర్చించుకొని మేము రేపు చెప్తా అని చెప్పాము. మేజర్గా 9 పాయింట్ నుంచి 4 పాయింట్లకు వచ్చేసరికి 4 పాయింట్లు కూడా 2 పాయింట్లు అయిపోయాయి. ఇక 2 పాయింట్లు కూడా 2 కాదు, ఒకటే పాయింట్ ఇక పెండింగ్. నాది సండే ఒకటి ఉంది. ఆ సండేది మా ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే లేదు. అది కూడా ఇప్పుడు ఇక్కడే చెప్పేస్తున్నా. ఇక కాల్ షీట్ ఒకటి ఉంది కాబట్టి ఆ కాల్ షీట్ అనేది ఒకసారి మాట్లాడతామని చెప్పాము. అది కూడా ఎందుకంటే మనం మేము సడన్గా చెప్పకూడదు కాబట్టి కోఆర్డినేషన్ కమిటీ మాకు 24 యూనియన్లు ఉంటాయి కాబట్టి వారితో కూడా సంప్రదించి రేపు చెప్తామని చెప్పాము. ఏదేమైనా అంతిమంగా ఇప్పుడు చర్చలు వాళ్ళు అంతిమంగా లేబర్ ఆఫీస్కి వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, వాళ్ళే వెళ్ళారు తప్ప మేము ఎక్కడికి వెళ్ళలేదు. మేము ఇక్కడే ఉన్నాం. మాకు ఏదైనా ఛాంబర్ పిలుస్తారని మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక కుటుంబంలాగా భావిస్తున్నామని చెప్పి మీకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్తున్నాం. అంతిమంగా ఈరోజు పిలిచారు. ఒక వారి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా 2 వచ్చారు, మీరు కూడా చూశారు. వారి వివరణ వారు చెప్పారు, ఛాంబర్ పెద్దలు చెప్పారు, మా వివరణ మేము చెప్పాము. ఏదైనా ఇక అంతిమంగా ఒక 2-3 మీటింగ్లో దీన్ని క్లోజ్ చేస్తామన్నారు. మా ప్రపోజల్ చెప్పారు, మీరు 30% కాదు కొంచెం మీరు ఎట్లా చేయొచ్చు అని. మేము కూడా కొన్ని విషయాలు చెప్పాము వాళ్ళకి. ఇలా అయితే మేము కూడా అంగీకరిస్తామని. మరి వారు మాట్లాడుకుని వారు చెప్తారా ముందు. మరి మా వివరణ అయితే ఇంకా ఏం లేదు. దయచేసి ఇక వారి సైడ్ నుంచి వస్తే కనుక మా రెస్పాన్స్ వెంటనే ఉంటున్నాను. కానీ మా దగ్గర కూడా కార్మికుల ఆవేశం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది త్వరగా ఎందుకు తేల్చట్లేదు అని